వరి పండించొద్దు, పండిస్తే మేము కొనుగోలు చేయం, మీరు పోయి మిల్లర్లకు దళారులకు అమ్ముకోండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సంతోషం. కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా వరి పండించొద్దు, వరి పండిస్తే ఉరేస్తాం, వరి పండిస్తే గింజ కొనం, ఈ ఎవ్వనికన్నా అమ్ముకోండి అని. మరి నేను ఇప్పుడు ఒక మాట అడగదలుచుకున్న కేసీఆర్ గారిని. ఇది చూడండి మిత్రులారా, పచ్చటి వరి పంట బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మీరు అందరు చూడండి. దీని కింద చాలా ఫోటోలు ఉన్నాయి, ఫోటోలన్నీ మళ్ళీ మీకు పెడతా. ఈ పచ్చడి వరి పంట వానకాలం దనుకునేరు, యాసంగిదే. నిన్ననే తీసినాం ఈ ఫోటోలు, ఫ్రెష్గా నిన్ననే పాత్రికేయ మిత్రుడు తీసి ఈ పచ్చని పైరు పొలాలు మీరేమన్నా అనుకునేరు కానీ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, లేకపోతే విజయనగరం బొబ్బిలి ప్రాంతం కింద అనుకునేరు. విజయనగరం బొబ్బిలి ప్రాంతంలో ఉండే దొరల భూములు కావు ఇవి. గజ్వేల్లో ఎర్రవల్లిలో ఉన్న దొరగారి భూములు ఇవి. మేము ఫామ్ హౌస్ అంటే కాదు అది ఫార్మర్ హౌస్ అంటుంటాడు కేసీఆర్ గారు. నేను రైతును, నా పొలంలో నేను ఉంటా. ముఖ్యమంత్రి అయితే ఏంది, నేను ఫార్మర్నే కదా, నా ఫార్మర్ హౌస్లో ఉన్న నేను, నా పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటున్నా అని అన్నాడు కేసీఆర్ గారు. సంతోషం. నువ్వు రైతువు, 24 గంటలు నువ్వు ఆనే ఉంటావు. 24 గంటలు ప్రతి ఎకరాకు ఏం పండిస్తారో ప్రతి పంట నువ్వే తిరిగి చూస్తావు. ఇగో ఈడున్న పచ్చని వరి పొలము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది, కల్వకుంట్ల తారక రామారావు గారిది, జోగినపల్లి సంతోష్రావు గారిది, కల్వకుంట్ల శోభమ్మది. వీళ్ళందరి పేర్ల మీద భూములు ఉన్నాయి. అక్కడ ఉన్న వందలాది ఎకరాలల్లా 150 ఎకరాల వరి పండిస్తున్నాడు కేసీఆర్ ఈ యాసంగి. ఇది కేసీఆర్ పొలం, సొంత పొలం. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వెంకటాపురం, ఎర్రవల్లి 2 గ్రామాల మధ్యలో, 2 గ్రామాల శివార్లలో ఉన్న భూమిలో 150 ఎకరాల వరి పండిస్తుండు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులు చిన్న కమతాలు. 95% ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు 3 ఎకరాల లోపు భూములు ఉన్నోళ్ళు, 3% 10 ఎకరాల లోపు భూములు ఉన్నోళ్ళు, 10 ఎకరాల పైన ఉన్నది దేశం ఈ రాష్ట్రంలో 2%. సో 95% రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు 3 ఎకరాల లోపు భూములు ఉన్నోళ్ళే. 3 ఎకరాల లోపు భూములు ఉన్న 95% రైతులు పండించిన వరి ఎవరు కొనడు, ఒకవేళ కొంటే ఉరేస్తారు. ఆ రైతు సచ్చినా సరే కానీ వరి వేయొద్దు, భీములు బీడు వారాలే, తుమ్మలు మొలవాలే, కానీ వరి మాత్రం పండించొద్దని కేసీఆర్ అంటూ. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ని అడుగుతున్నా.